మామ్నూరు ఎయిర్పోర్టు పక్కన ఉన్నటువంటి భూముల్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే పంట భూములే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇటుక బట్టీలు కూడా దాన్ని కమర్షియల్ లీజ్ కూడా ఇస్తున్నారు. సంవత్సరానికి కూడా 65 నుండి 70,000 రూపాయలు, ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం 1,15,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం కేటాయిస్తుందని అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంట పొలాలన్నీ దాదాపు 3 సార్లు అంటే 3 కార్లు పండుతాయని చెప్పి అంటున్నారు. సమ్మర్లో ఒకసారి ఎగ్జామ్షన్ ఇస్తే మాత్రం మిగిలిన 2 పంటలు కూడా ఫుల్గా ఉంటాయన్నటువంటి ఒక సూచనలు మాత్రం గ్రామస్తులు చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి పక్క ప్రాంతాల్లోనే ఉన్నాము, పంట జిల్లాలో ఉన్నాము. ఒకసారి ఈ పంట పొలాలను పరిశీలించిన తర్వాత స్థానికులు కూడా ఈ భూమికి సంబంధించినటువంటి ఎంత అంటే నాణ్యమైనటువంటి భూమి, కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్కు సంబంధించి రావడం కూడా తమకు ఆమోదయోగ్యంగానే ఉంది, కానీ తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ రైతులకు సంబంధించి న్యాయం చేసిన తర్వాత కొంత భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక వ్యూహాత్మకంగానే 2008 నుండి కూడా ప్రభుత్వం కూడా సరైనటువంటి ధర పెంచకుండా ఒక స్ట్రాటజికల్ గా వ్యవహరిస్తుంది. 2008 నుండి కూడా దాన్ని రెడ్ జోన్ లో పెట్టేసరికి భూములు మాత్రం ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఈ నక్కలపల్లి అలాగే గుంటూరుపల్లి ఆ ప్రాంతాల కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత కమర్షియల్ గా ఇప్పటికే వ్యాపారాలు మొదలు పెట్టుకుంటున్నా కానీ తమకు మాత్రం తమ భూములు ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్నప్పటికీ కూడా తమ భూములు మాత్రం ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా కొంత ఉన్న భూములు కోల్పోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడే ప్రభుత్వం ఆదుకోకపోతే రేపు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడతామన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఒక్కసారి మనం అయితే ఇక్కడ రైతులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొక్కజొన్న తోట ప్రస్తుతానికి యజమాని ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి అసలు ఆమోదయోగ్యంగా ఉందా లేదా ఒకసారి మనం మాట్లాడదాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు వీరభద్ర అండి, కొత్తపల్లి. ఇప్పుడు కొత్తపల్లి. ఇప్పుడు మీకు ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో మీ భూములు కూడా పోతున్నాయని తెలిసింది, నిజమేనా? పోతున్నాయండి. 5 ఎకరాలు పోతుందండి. 6 ఎకరాల్లో 5 ఎకరాలు పోతుంది, ఎకరం మిగులుతుందండి. ఒక 6 ఎకరాలు 5 ఎకరాలు 1 ఎకరం మాత్రమే మిగులుతుంది. ఓకే, అంటే దీనికి ఇప్పుడు ప్రభుత్వం మీకు సంప్రదింపులు జరిపాయా? ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిపోయింది అన్నటువంటి సూచనలు కూడా మాకు తెలుస్తున్నాయి, కానీ నిజంగా జరిగింది అసలు? ఇంకా సర్వే కాలేదండి, మేము ఆపాము. మాకు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారనేది వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు, దాని గురించి మేము ఆపాము, ఆగింది. ఓకే ఓకే, అంటే కాంపెన్సేషన్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎందుకంటే ఇప్పటికే జరిపోయిందని కూడా తెలుస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లేదు అంటే 4-5 కోట్లు అవుతుంది, ఎయిర్పోర్ట్ ఉందసరికి ఎవరు రావట్లేదు. పక్క ఊర్లలో 4 కోట్లు అవుతుంది, ఇటు పక్క ముందు 5 కోట్లు అవుతుంది, మా తర్వాత 4 కోట్లు అవుతుంది. ఇప్పుడు మాకు ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి గత 20 సంవత్సరాలు బట్టి అనడం వల్ల ఇది ఎవరు కొనకుండా అయింది, అమ్ముకోకుండా అయిపోయినాం. ఓకే ఓకే, ఇప్పుడు రెడ్ జోన్ లో మీరు పెట్టేశారు, ఇది ఎవరు అమ్మకాలు కొనుగోలు జరగట్లేదండి. అంటే జరిగినాయి కానీ తక్కువ జరిగినాయి. అంటే ఒక 6 సంవత్సరాల క్రితం 1,10,00,000కి అయింది ఒకటి ఎకరం, ఒక ఎకరం. ఇప్పుడు దాంతో లాస్ట్గా ఇంత మటుకు ఎవరు కొనట్లేదండి, ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు దీనికి మరి ప్రత్యామ్నాయం ప్రభుత్వం నిజంగా మీకు ఎంత ఇద్దామని చెప్పి అనుకుంటారు? ఇప్పటివరకు మీ గ్రామస్తులు కూడా ఇక్కడ కొత్తపల్లితో పాటు గుంటూరుపల్లి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, సర్వేలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు, సంప్రదింపులు మాటల వరకే పరిమితమైంది తప్ప సర్వే జరగలేదు, భూములకు సంబంధించి ఒక పర్టికులర్ కంపెన్సేషన్ అనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఎప్పటివరకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు వచ్చిన నేపథ్యంలో తొందరగా పనులు కూడా ప్రారంభించాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీరు? ఇక్కడ భూములకు పూర్తి స్థాయిలో కేటాయించినప్పుడు 253 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా అనుమతులు మాత్రం అంటే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారా మీరు? మాకు చెప్పట్లే కదండి, ఇంతకుముందు 4 సార్లు సభ జరిగింది కలెక్టర్ ఆఫీస్లో, 4 సార్లు కూడా పూర్తి వివరంగా చెప్పట్లేదు వాళ్ళు. ఏ కాడికి మాట్లాడతాం, చేద్దాం, చూద్దాం అనే కాడికే వచ్చింది, కానీ ఇంతవరకు ఇస్తాము అనేది మాత్రం చెప్పట్లేదు కరెక్ట్గా. ఓకే ఓకే, ఇక్కడ మరికొంతమంది రైతుల దగ్గర మాట్లాడదాం, ఎందుకంటే వీళ్ళు ఒక క్లారిటీ తోటి అయితే లేరు, ఎందుకంటే అవుతుందా లేదా అన్నటువంటి, అంటే ఎయిర్పోర్ట్ జరగడం మాత్రం పక్క, ఎందుకంటే గత కొద్ది దశాబ్దాల కాలం నుంచి ఎయిర్పోర్ట్ కల సహకారం కావాలనేది కూడా ఇప్పుడు కేంద్ర పరిధిలో కూడా నిర్ణయం తీసుకున్నారు, అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ల్యాండ్ అక్విజిషన్కి వచ్చేసరికి ఇక్కడ సర్వేనే జరగలేదు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నిజంగా ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? సర్వే జరగలేదు, ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కూడా వచ్చుడు పోవుడు కలెక్టర్ ఆఫీస్ తిరుగుడు అవుతుంది, మాకు ఏం చెప్పట్లేదు సమాధానం. వచ్చి మేము చేస్తాం సర్వే అంటారు, మేము ఆపుతున్నాం. ఇంత మటుకి రెస్పాన్సిబుల్ మొన్నటి నుంచి 15 రోజుల నుంచి ఆల్రెడీ ఇక్కడ ఆషాఢపల్లి కాడ 3 కోట్లు 4 కోట్లు పోతుంది, మాకు ఏ సంగతి చెప్తలేడు. అంతే, మీకు స్టాండీ చూసుకొని మాట్లాడదాం అంటాడు, ఏం చెప్పట్లేదు. కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మొత్తం నానబెట్టి కూర్చుంటున్నారు. ప్లాట్లు మటుకే కొలుచుకున్నారు, మాకు మా ల్యాండ్ మేము కొలవనీయము ప్రారంభమైనా, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ల్యాండ్ ఇచ్చే అవకాశం లేదు. మాకు ల్యాండ్ కింద ల్యాండ్ ఇస్తామని ఆ రోజు ఒప్పుకుంటేనే మేము మాట ఇచ్చాం. ఆ మాట వాళ్ళే తప్పారు, మేము తప్పలే. సరే ఓకే అన్నాం. మరి మాకు ప్రైవేట్ రైట్ ఇస్తామని కొండ సురేఖ మంత్రి గారు కూడా మాకు చెప్పింది వచ్చి,
కొండ సురేఖ చెప్పింది, కావ్య మేడం చెప్పింది, మన రేవూరు ప్రకాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు వచ్చి సరే అన్నాం మేము. కానీ ఇంతమంది రెస్పాన్సిబుల్ లేరు, వాళ్ళు చెప్పి పోయారు కానీ ఇంతమందికి ఏం లేదు. అదే జరిగింది. అయితే ఇక్కడ మామూలు ఎయిర్పోర్ట్ వస్తున్నందుకు తెలంగాణ ప్రాంత వాసులే కాకుండా ఇటు కేంద్రం నుంచి, ఎందుకంటే పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు ఎయిర్పోర్ట్ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరికీ సంతోషంగానే ఉంది. కానీ ఈ 3 గ్రామాలకు మాత్రం ఒక కన్నిటి వేదన మిగులుస్తుందని చెప్పి అంటున్నారు. భూములు ఇస్తా అన్నప్పుడు మాకు ఆమోదయోగ్యంగా ఉంది, ఎందుకంటే వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళ మాకు వ్యవసాయం తప్ప వేరే పనులు రావు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా వ్యవసాయం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి భూములు ఇస్తామన్న సందర్భంలో మేము ఒప్పుకున్నాం. కానీ ఆ తర్వాత మాట మార్చి రేటు కట్టిస్తామని చెప్పి అంటున్నారు. అది 6 లక్షల రూపాయల నుండి ప్రభుత్వ రేటుకి కట్టిస్తామని చెప్పడం, అది 4 విడతలుగా చేస్తామని చెప్పడము, ఇవన్నీ కొత్త ఆలోచనలు చేస్తుంటే మాత్రం మా భవిష్యత్తు అంధకారం లెక్క కనిపిస్తుంది అందరి జీవితాల్లో. చుట్టుపక్కల గ్రామాలలో మాత్రం ఒక 3 నుండి 4 కోట్ల వ్యాపారాలు ఎకరానికి జరుగుతుంటే ఇక్కడ వాళ్ళు ముందే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు హోటళ్లకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి మెయిన్ ల్యాండ్ ఇస్తున్నటువంటి తమ జీవితాలు మాత్రం ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారులు వచ్చి సర్వేలు చేస్తుంటే మాత్రం గ్రామస్తులు మాత్రం సర్వే చేయనివ్వడం లేదు. ఒకవేళ సర్వే చేస్తే మాకు కావాల్సినటువంటి రేటు కట్టిస్తేనే సర్వే చేయాలన్నటువంటి ఒక దాని విధానంగానే భీష్మించి కూర్చున్నారు. ఒకవేళ కాదని మాత్రం వీళ్ళు బలవంతం చేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ నక్కలపల్లి అలాగే గుంటూరుపల్లి ఆ కొత్తపల్లి గ్రామ వాసుల్లో మాత్రం కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఒకవేళ తమకు మాత్రం అనుకూలమైనటువంటి రేటు రాకపోయినా, సర్వేలు చేసి తమకు అనుకూలంగా వివరించకపోయినా కానీ మాకు ఆత్మహత్యల శరణ్యమైనటువంటి ఆందోళన గుంటూరుపల్లి అలాగే నక్కలపల్లి అలాగే గాడిపల్లి ప్రాంత వాసులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రాధాన్యంగా ఉన్నటువంటి అంశాలైనటువంటి తమ ఈ 3 గ్రామాల ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని రేపు భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని వివరించాల్సిందిగా ఈ 3 గ్రామాల వాసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.